హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ మాకు. సో మీ టైటిల్లో చూసే ఉంటారు కదా, మా హస్బెండ్కి నాకు పిల్లలు లేకుండా ఒక ఫైన్ డే దొరికింది అండ్ మేము ఒకటి ప్లాన్ చేస్తే ఇంకొకటి అయింది. అదంతా ఈ వ్లాగ్లో చూస్తారు. ఇంకా ఇక్కడ మార్నింగ్ యాజ్ యూజువల్ నాకైతే 6కి ఎవ్రీడే మెలకు వచ్చేస్తుంది, ఎందుకంటే డైలీ ప్రాసెస్ ఉంటుంది కదా. బట్ ఈరోజు ఏంటంటే కుకింగ్ అవేం లేవన్నమాట, ఎందుకంటే మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారు. అండ్ జస్ట్ దట్ ఏంటంటే మార్నింగ్ వాటర్ పెట్టుకుంటున్నాను, డ్రింక్ తాగుతున్నాను కదా, డిటాక్స్ వాటర్ లాగా. అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ వామ్ వాటర్లో నేను ఒక క్యూబ్స్ వేసుకుంటాను అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు ఏమంటారు బాక్స్ ఏమి లేదు కాబట్టి ఎగ్స్ ఒకటి బాయిల్ పెట్టేసా అండ్ బయట మంచి సౌండ్ వస్తుంది. సో అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి కదా ఎప్పుడు, సో ఇలా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పటికప్పుడు చెత్త లిఫ్ట్ చేస్తారు అండ్ రోడ్స్ అన్నీ ఇలా క్లీన్ చేస్తారు, అందుకే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. బట్ స్టిల్ ఫైన్ డస్ట్ అయితే ఉంటూనే ఉంటుంది, మనకు కనిపించదు. నాన్న బాటిల్సా పది వెళ్ళిపోదాం కిందగార్డెన్కి. అషి కిందగార్డెన్కి వెళ్ళిపోదా? యా షూస్ తీసుకో, వేసుకో. ఫాల్సా వేసుకో, అది కూడా వేసుకో. అండ్ అషి హుషార్ చూసారు కదా, యాక్చువల్గా అషి 1 month కూడా అసలు 1 hour ఉండడానికి కూడా ఏడుస్తుంటే నేను కనిపించకుండా 5-10 minutes కూడా ఉండేది కాదు, ఏడుస్తూ ఉండేది. నేను అనుకున్నాను ఈ 1 month అయిపోయింది కదా, ఇంకొక 15 days 20 days చూసి ఇంకా మానిపించేద్దాము, మేబీ తను ఇంక అడ్జస్ట్ అవ్వదేమో అన్నట్టు అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఒక 2-3 daysలో అలవాటు పడిపోయింది ఫుల్ టైమ్. మేబీ ఆ టీచర్ మారడం వల్ల మరేమో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ వెళ్ళడం స్టార్ట్ చేశాక, అంటే ఫుల్ టైం ఉండడం స్టార్ట్ చేశాక 1 week లోపే తను చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచి నేను ఇంకా చెప్తూ ఉంటా కిండర్గార్డెన్కి తీసుకెళ్ళను అని, ఏదన్నా చేయకపోయినా అలా బెదిరిస్తూ ఉంటే తను టక్కటక్క చేసేస్తుంది. చాలా ఎక్సైటింగ్గా రెడీ అయిపోతుంది, పొద్దున్నే జాకెట్స్ తెచ్చుకుంటుంది, షూ అన్నీ మనం ఏది మర్చిపోయినా అడుగుతుంది. చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇద్దరు మంచి చలాకీగా వెళ్ళిపోతున్నారు అండ్ లక్కీగా ఇద్దరు ఒకటే గ్రూపు, ఒకటే కిండర్గార్డెన్ అనమాట. సో ఎదురెదురుగానే ఉంటారు, సో మంచిగా ఆడుకుంటారు. అండ్ నేను ఏదైతే కావాలని అనుకున్నానో అదే అయింది. బట్ 2 different గ్రూప్స్ అయితే బాగుండు, బట్ సేమ్ గ్రూప్లోనే ఉన్నారు. ఓకే, మేబీ వాళ్ళ అన్నని చూసే ఉంటుందేమో తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీ, ఇద్దరు హ్యాపీగా వెళ్తున్నారు కాబట్టి. బాయ్ బాయ్, చూస్ బాయ్. బాయ్ బాయ్. టీషర్ట్ అయినా అంత లూజ్గా ఉంది నీకు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గుడ్ మార్నింగ్. సో ఫైనలీ విజయ్ పిల్లలు లేనప్పుడు, దక్షిత్ లేనప్పుడు ఓకే, ఇండియాలో మేము 1-2 సార్లు జస్ట్ ఏదన్నా తెచ్చుకోవడానికి అలా బయటకు వెళ్ళాం, కానీ ఇదే ఫస్ట్ టైం పిల్లలు లేకుండా ఒక హాఫ్ డే, ఆల్మోస్ట్ 8 నుంచి 2 వరకు 6 hours పిల్లలు లేకుండా స్పెండ్ చేయబోతున్నాం. ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు జీ? ఫస్ట్ ఎంత పొద్దున రెస్టారెంట్కి బాగోదు కదా అని చెప్పి హాస్పిటల్. ఎస్, ఈరోజు లీవ్ పెట్టుకున్నారు ఇంకా షాపింగ్స్ ఓపెన్ అవ్వవు కదా, సో అందుకని చెప్పి హాస్పిటల్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. మొన్న చెప్పాను కదా బాగా హెడేక్ వస్తుందని, అది అప్పుడప్పుడు వస్తూ ఉందన్నమాట. ఈవెన్ దో స్లీప్ కొంచెం బాగానే ఉన్నా ఎందుకు వస్తుందో తెలీదు. అండ్ లైట్ సెన్సిటివ్ అని చెప్పాను కదా, సో మధ్యాహ్నం వాళ్ళు పిక్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చినప్పుడు అలా వస్తుందన్నమాట. సరే అప్పుడు తీసుకుంటే అపాయింట్మెంట్ ఇప్పుడు దొరికింది ఫైనల్లీ. అండ్
ఈరోజు ఇంక లీవ్ పెట్టారు. సరే ఎలాగో పిల్లలు ఉండారు కదా, కొంచెం బయటికి వెళ్దాం, అలా మా టైం స్పెండ్ చేద్దాం, కపుల్ టైం అన్నట్టు ఇంక లీవ్ పెట్టారు ఈరోజు. సో ఫస్ట్ అయితే మార్నింగ్ 8:30కి అపాయింట్మెంట్, పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చారు. ఇంక నేను రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ప్లాన్ ఎలా వెళ్తుంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే బుజ్జి, నాకు ఇవన్నీ ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా, అనిపించిందా నీకు? లేదా మాట్లాడు. చాలా ఉబ్బినట్టు, నిన్న అమ్మంది కదా, నిన్న అమ్మంది కదా ఇటు వాసినట్టుందని. డోంట్ నో ఎందుకు అలా ఉందో. అండ్ మీ అందరికీ అనిపించిందా నా ఫేస్ కొంచెం బల్జీగా అయినట్టు? ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి ఎందుకో సరిగా ఉండట్లే అనమాట. ఫేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మేబీ క్లైమేట్ మారడం వల్ల ఏమో తెలియదు కానీ, అండ్ స్కిన్ టోన్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. అది ఎందుకో నాకు అర్థం కావట్లే. ఇదివరకటి కన్నా ఇప్పుడు వాక్ ఎక్కువ చేస్తున్నాను. పర్ డే 4 to 5 kilometers నడుస్తున్నాను. బట్ స్టిల్ ఎందుకు అలా ఉంటుందో తెలీదు. అండ్ ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము. దారిలో చాలా బాగుంది ఫ్లవర్స్తో. ఒక 5 minutes పార్కింగ్ కోసం చూసుకొని ఇక్కడ అస్సలు పార్కింగ్స్ దొరకవు ఏంటో మరి. ఎక్కడికి వెళ్ళాలన్నా అదే బాధ. అందరికీ కార్లు ఉంటాయి, రోడ్డు మొత్తం అటు ఇటు మొత్తం పార్క్ చేస్తారు, రూల్స్ ఉంటాయి. చూడు. అండ్ మనం ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటాం కదా, అంటే సిటీ టు సిటీ, టౌన్ టు టౌన్ మారినప్పుడు మన జనరల్ డాక్టర్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ అన్నీ మార్చుకోవాలి జర్మనీలో అయితే. సో ఇప్పుడు మేము హెల్బ్రోన్ వచ్చాం కదా, సెప్టెంబర్లో వచ్చాము. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్. ఇప్పుడు జనరల్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు రిజిస్టర్ అయ్యామన్నమాట. నీడ్ వచ్చింది కాబట్టి, అండ్ అపాయింట్మెంట్స్ కూడా దొరకలేదు. అండ్ ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేసాము, కొన్ని టెస్టులు రాశారు, నా డౌట్స్ అన్నీ చెప్పాను. సో టెస్ట్ రిపోర్ట్ల తర్వాత చూద్దాం అన్నట్టు చెప్పారు. అండ్ నాకు ఆ రోజు బీపీ చాలా డౌన్లో ఉంది, 60 ఉంది. మేబీ ఫేస్ అందుకే అలా ఉందేమో నాకు తెలీదు. ఇక్కడ మేము అనుకునే ఇన్సిడెంట్ జరిగింది. అండ్ మా హస్బెండ్కి కూడా రిజిస్టర్ చేసి ఇంకా తనకు కూడా టెస్ట్లే చేపిస్తున్నాం. తనకి బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట. నొప్పి అని కాదు కానీ అదే ఏడిపిస్తున్నాను తన్ని. ఒక్క 2 drops బ్లడ్ చూసినా తనకి కళ్ళు తిరుగుతాయి, ఆ ఫోబియా ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే దానికి చేస్తున్నారు, అండ్ తర్వాత నాకు స్టార్ట్ చేశారు. అండ్ అక్కడే పెద్ద హెడేక్ అయిపోయిందనమాట, ఫెయింట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నాకు నర్వ్స్ దొరకడం ప్రాబ్లం అని చెప్తూ ఉంటాను కదా. సో మేము 8:30కి వెళ్ళిన వాళ్ళం, 9:30కి అంతా అయిపోతుంది అని అనుకున్నాం. కానీ చాలా 10:45 వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడ 3 నర్సులు వచ్చారు, డాక్టర్ వచ్చారు. ఫైనల్లీ ఫెయింట్ అయ్యేదాకా అయింది సిచ్యువేషన్. సో ఎప్పుడు ఇదే ప్రాబ్లం. లక్కీగా ఏదైనా బాగుంటే కనిపిస్తుంది, లేకపోతే సఫర్ అవ్వాల్సిందే అనమాట. అండ్ లైఫ్లో మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఎలా ఉండలేమో, మన హెల్త్ ఇష్యూస్ కూడా అంతే. మనం ఎంత హెల్తీగా ఉన్నాం అనుకున్నా, ఎంత హెల్తీగా తింటున్నా సరే మనం ఎక్స్పెక్ట్ చేయని చాలా వస్తూ ఉంటాయి. హలో, సో డాక్టర్ అపాయింట్మెంట్ అయ్యింది, బట్ అన్సక్సెస్ఫుల్గా అయిందనమాట. మా హస్బెండ్కి టెర్మిన్ లేదు, బట్ స్టిల్ తనకి చెక్ చేశారు. అండ్ నాకైతే చూసారు కదా బ్లడ్ శాంపిల్. సో ఫైనల్లీ 2 handsకి చెక్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 hour దీనికోసమే వెయిట్ చేసా. నాకేమో ఆల్రెడీ కొంచెం బీపీ లోలో ఉంది ఈరోజు. అండ్ 3 నర్సులు చెక్ చేశారు, ఎక్కడా దొరకలేదు. అండ్ డాక్టర్ కోసం వెయిట్ చేసి ఆయన కూడా వచ్చి చెక్ చేసి బీపీ చెక్ చేసి ఇంకా రిస్ట్ దగ్గర ట్రై చేశారు. ఒక ఆల్మోస్ట్ 5 minutes పైనే 2 చోట్ల గుచ్చి తీసి ట్రై చేశారు, కానీ పెసరంత బ్లడ్ కూడా రావట్లేదు అసలు. చెప్పారు మళ్ళీ నెక్స్ట్ 10 days ఆగి టెర్మిన్ తీసుకుందాము, అప్పుడు ట్రై చేద్దాము, ఇప్పుడు వద్దు అని చెప్పి. ఇంకా అది తీసి పెట్టేలోపు నేను ఫెయింట్ అయిపోయాను. బీపీ కొంచెం డౌన్ అయ్యి అక్కడే వెయిట్ చేసి ఇంకొంచెం సెట్ అయ్యాక వచ్చాం అనమాట. సో ఆన్ ది వేలో పాత ఈ బట్టలు అవి ఇవి ఉంటాయి కదా, సో రీసైకిల్ బిన్లో వేస్తున్నాం అనమాట. సో వేయడానికి వెళ్ళారు, కార్ ఆపి మార్నింగ్ కింద తీసుకొచ్చా. అండ్ ఇంటికి వెళ్ళి కొంచెం ఆన్ ది వేలో కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళాలి. నేను బాయిల్డ్ ఎగ్ ఒకటే తినేసి వచ్చా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఆన్ ది వేలో ఏమైనా తీసుకొని తింటాం. చేసావా? అండ్ ఇదే ప్రాబ్లం నాకు ఎప్పుడు ఉంటుందండి. ఈవెన్ డెలివరీస్ కూడా చాలా సఫర్ అయ్యాను. మీ ఎమర్జెన్సీ టైంలో కూడా నాకు నర్వ్స్ దొరికేవి కాదు. ఎక్కడో చోటన కండలు ఉన్నాయి, ఎక్కడో చోటన ట్రై చేసి తీసేవాళ్ళు. ఇప్పటికీ అదే ప్రాబ్లం. అండ్ ఈసారి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. 2-3 చోట్ల గుచ్చి తీయడానికి ట్రై చేసి
అండ్ సమ్హో ఎప్పుడు అలా అయిపోతుంది. అండ్ ఇక్కడైతే మేము లిడిల్కి వచ్చామన్నమాట. ఏదైనా తినడానికి తీసుకొని కొన్ని వెకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో కొన్ని గ్రాసరీస్ అవి కావాల్సి వస్తే తీసుకుంటున్నాము. అండ్ ఇద్దరం షాపింగ్కి వచ్చాం. సో నాకు కొంచెం బాగానే ఉంది. అండ్ నేను ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయే సిచ్యువేషన్లో తప్ప మిగిలిన టైంలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తా. నాకు నీరసంగా ఉందని నేను ఆలోచిస్తూ ఉంటే నేను ఇంకా డౌన్ అయిపోతాను. నేను చాలా మోటివేట్ చేసుకుంటూ మైండ్ చేంజ్ చేసుకుంటా. అందుకే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ లిటిల్కి వచ్చినప్పుడు ఈ టీషర్ట్స్ అవి చాలా క్యూట్గా అనిపించాయి, బాగున్నాయి. సరే సమ్మర్ వస్తుంది కదా, పిల్లలకి ఎన్నున్నా తక్కువే అని ఇంకా అషీ కొన్ని తీసుకున్నా. అండ్ ఇక్కడ ఏదో బుక్స్ పెట్టారనమాట జర్మన్ లాంగ్వేజ్లో. నా దగ్గర బుక్స్ ఏమీ లేవు పిల్లలవి, అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో దక్షిత్కి అలవాటు అవుతుంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కదా, సో మనము చెప్తూ ఉండొచ్చు అన్నట్టు ఒక 2 బుక్స్ అయితే తీసుకున్నా, చాలా బాగున్నాయి. అండ్ ఒక్కొక్క బుక్లో 100 వర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ప్రొనౌన్స్ చేయడం మనకు రావాలి, ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్. సో ముందు మనం నేర్చుకోవాలి. ఒకేలే ఉంటాయి, కనిపించినప్పుడు తీసుకోవడం బాగుంటాయి. అండ్ హ్యాండీగా కూడా ఉన్నాయన్నమాట పట్టుకోవడానికి. సో అలా మాకు కావాల్సినవన్నీ 1-2 కోసం అని వచ్చాము. అరౌండ్ 90 యూరోస్ బిల్ చేసాము. ఎప్పుడు ఇంతే అవుతుంది, 90 యూరోస్ అంటే ఇంచుమించు 9,000 అనమాట. సో ఎప్పుడు అంతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ అన్నీ తీసుకొని ఇంకా బ్రెడ్ కాఫీ అది తీసుకున్నాం ఇన్స్టెంట్గా ఏదైనా తినడానికి. సో మేము ఒక ప్లాన్ అనుకుంటే ఇంకొక ప్లాన్ అయింది కంప్లీట్గా. మేము 9:30-10 కల్లా ఇంటికి వెళ్ళిపోతాము, తొందరగానే వ్రాపప్ చేసేద్దాము అన్నట్టు అనుకున్నాం. బట్ మా కపుల్ డేట్ ఇలా ఎండ్ అవుతుందని అసలు అనుకోలేదు. సో ఇక్కడ స్పినాచ్ రోల్స్ ఉంటాయన్నమాట లిడిల్లో. నాకు చాలా ఇష్టం. అంటే స్పినాచ్ పాలకూరతో స్టఫింగ్ ఉండి చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగా ఉండి లోపలంతా పాలకూర స్టఫ్ ఉండి నేను అది ఫస్ట్ టైం గ్రీస్ వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి బాగా నచ్చి ఇంక ఇక్కడ దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఇన్స్టెంట్గా తెచ్చుకొని తినడానికి బాగుంది. అండ్ కోల్డ్ కాఫీ కూడా తీసుకున్నాము. సో కార్లో అలా బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. మార్నింగ్ అసలు టైం కుదరలేదు, పిల్లల్ని పంపించి తర్వాత నేను స్నానం చేసి రెడీ అవ్వడానికి టైం సరిపోయింది. ఇంకా అందుకని బాయిల్డ్ ఎగ్ ఒక్కటి తినేసి వచ్చేసాను అనమాట. సో మా హస్బెండ్ ఇక్కడ చెప్తున్నారు చాలా బాగుంది క్రిస్పీగా అని. అయిపోయింది 11:30 2 hours ఉన్నాయి. హలో. సో మేమైతే ఎన్ని రోజులు నిజంగానే సంవత్సరాలు లిటిల్ నుంచి ఇంటికి వచ్చి ఇంకా తిని కాఫీ తాగాం కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఉంటాయి. ఇంకా అందుకని కార్ కూడా పెట్టేసి మాకు సిటీ సెంటర్ కొంచెం వాకబుల్ అనమాట. లేదంటే మాల్లో పార్క్ చేసుకొని అక్కడి నుంచి మా షాప్కి రావడానికి చాలా నడవాలి. దానికన్నా ఇదే బెటర్ అని చెప్పి పిల్లల్ని కూడా ఆన్ ది వేలో పిక్ చేసేసుకోవచ్చు అని కొంచెం స్లోగా నడవాలి, పిక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంక బై వాక్ వెళ్తున్నాము. బాగుంది, మాట్లాడుకుంటే వెళ్ళచ్చు. లేదా తిన్న కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీదే ఉంటుంది. దానికన్నా ఇట్స్ బెటర్. పెద్ద టైం ఏం లేదు, బేసిక్గా హాస్పిటల్లోనే టైం అయిపోయింది. మేము 9:30కి అంతా బయటకు వస్తాం అనుకున్నాం. టైం 12 అయింది. ఇప్పుడు 1:45కి పిల్లల్ని పిక్ చేసుకోవాలి. 2 కల్లా రావాలి కింద గార్డెన్కి. సో చూడాలి. మెయిన్ ఈరోజు బయటకు వెళ్ళడానికి రీజన్ మా హస్బెండ్కి హ్యాపీ బర్త్డే. లాస్ట్ టైం ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నాం కదా, అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. సో తనది మేము వెకేషన్కి వెళ్తున్నాము. సో అక్కడ వస్తుంది అనమాట. నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. ఎవ్రీ ఇయర్ ఆలోచించి ఏదో ఒకటి ఇస్తాను. అబ్బాయిలకి చాలా కష్టం గిఫ్ట్స్ ఇవ్వడం. మంచి స్పోర్ట్స్ కార్ కొనివి అన్నాను, ఇస్తాను. మీ ఆవిడ ఉద్యోగం చేయట్లేదు, స్పోర్ట్స్ కార్ అంటే ఉద్యోగం అంటే స్పోర్ట్స్ కార్ కొనించే అంత ఉద్యోగం చేయట్లేదు. సో అన్నీ ఇచ్చాను కాబట్టి ఆల్మోస్ట్. గాగుల్స్ ఒకటి తనకి మంచిది ఏదైనా ఇద్దాం అనుకున్నా. అఫ్ కోర్స్ 2 ఉన్నాయి కానీ ఇంకా అంతకు మించి నాకు ఆప్షన్ ఏం దొరకట్లేదు. ఇద్దరం అసలు పెట్టుకో మోస్ట్లీ. బట్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, పెట్టుకుంటే బాగుంటది. ఉన్నది కాస్త ఇంట్లో పెడతాడు, కారెక్కి గుర్తొస్తుంది ఒక్కొక్కసారి నేను అడిగితే. ఇంకా అప్పుడు అలా అయిపోద్ది. బుజ్జి స్లోగా నడిపోవచ్చు, నాకు ఆయాసం వస్తుంది. ఫోన్ ఒకటి మాట్లాడుతున్నాను. సో అది గాగుల్స్ కొందామని అనుకుంటున్నాం. సో స్ట్రైట్ అవే అక్కడికి వెళ్తాం. ఎంతవరకు దొరుకుతుందేమో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే వెళ్తున్నాం. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి.
కుక్కీ తిన్నాను కదా. ఇంకోటి ఏదైనా ట్రై చేయండి. ఎలా ఉంది? పెరిగన్నంలో మ్యాంగో నంచుకుని తిన్నట్టుంది. నాది కాఫీ తాగినట్టుంది. బాగుంది. ఎలా ఉన్నావు చూసా? చికెన్ రాత్రి మేము హ్యాపీగా మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం ఫస్ట్. మా హస్బెండ్ మాకు ఇష్టం కాబట్టి ఇంకా ఎండలో వెళ్ళాం కాబట్టి ఫస్ట్ అది తినేళ్ళాం. బేసిక్గా మాకున్న టైం చాలా తక్కువ అండ్ మాకు ఇక్కడ గాగుల్ షాప్ ఎక్కడుంటుందో కూడా ఐడియా లేదు. ఈ మాల్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము వచ్చి ఇన్నాళ్ళు అయింది కానీ ఎప్పుడూ రాలేదు. అండ్ ఇక్కడ వచ్చాక నాకు గాగుల్స్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా టీషర్ట్ ఏదో ఈ కలర్ చాలా బాగుందని చెక్ చేస్తున్నాను. ఈ బ్రాండ్స్ ఏంటో తెలుసా? నాకు ఒక్కటి కూడా తెలియదు ఇందులో. అసలు ఎప్పుడు విన్నాను కూడా వినలే బుజ్జి. ఏం ట్రై చేయ ఇందులో? నేను డెడికేటెడ్గా షాప్ ఉంటుందేమో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, కిందే ఉంటాయి. సో చూసారు కదా, ఏవో చిన్న లోకల్ బ్రాండ్స్ లాగా అనిపించాయి. అండ్ కిందకి వచ్చాక మా హస్బెండ్కి పర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇద్దామా అనుకున్నాం. గాగుల్ షాప్ లేదు కదా, ఇంకా పర్ఫ్యూమ్ అయితే ఇద్దామని. పర్ఫ్యూమ్ సెలెక్షన్ అంత ఈజీ కాదండి, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం, చాలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ నికారం కూడా వస్తుంది. అండ్ మా హస్బెండ్ ఈలో గూగుల్ వేస్తే బయట ఒక 2-3 షాప్స్ ఉన్నాయని అన్నారు. ఫస్ట్ అపోలోకి వచ్చాము, అంటే మన సైడ్ స్పెక్స్ ఉంటాయి కదా, అక్కడే కొన్ని సెక్షన్లో రేబాన్ తర్వాత చాలానే ఉన్నాయి. సో కొన్ని సెక్షన్ మాత్రమే ఉందన్నమాట. సో ఉన్నవి చూద్దాం అన్నట్టు ఇంకా లోపలికి వచ్చాము ట్రై చేద్దామని. అండ్ బేసిక్గా ఇలాంటివన్నీ అంత ఈజీ కాదు, మనం ట్రై చేయాలి. మన ఫేస్కి ఎలా ఉంది, చాలా టైం పడుతుంది. మాకున్న టైం తక్కువ, నేను అయినా తీసుకోవాలి. వెకేషన్కి వెళ్ళిపోవాలి, ఇంకా లంచ్ అనుకున్నాం, చాలా అనుకున్నాం. బట్ మాకున్న టైంలో అసలు దొరుకుతుందనే నాకు అనిపించలేదన్నమాట. బట్ సంహో ఒక 2-3 షాప్స్ అయితే వెతికాము. ఆపోజిట్ షాప్స్లోనే ఉంటే వెళ్ళి అన్నీ చూసుకొని, అండ్ రెగ్యులర్గా పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇది బాగుంటుంది, మోడల్ నాకు ఉంది, మోడల్ సూట్ అవుతుంది అవ్వదు అని. నాకు ఐడియా లేదు, మా హస్బెండ్కి కూడా ఐడియా లేదు. ఉన్న 2 కూడా ఎప్పుడో తీసుకున్నాం అనమాట, ఎక్కువ యూజ్ చేయడు. అండ్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది వీటి మీద నాలెడ్జ్ లేదు, బ్రాండ్స్ మాత్రమే తెలుసు అనమాట. సో అలా అపోలోలో అర్మానీలో ఒకటి ఫైనలైజ్ చేసుకొని, ఇంకా ఎదురుగా 2 షాప్స్ ఉన్నాయి కదా, సో దాన్ని పక్కన పెట్టమని ఎదురుగా ఉన్న 2 షాప్స్ కూడా వచ్చాము. సో ఇక్కడ కూడా 2 సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ నేను తీసుకుంటేనే తను కూడా తీసుకుంటా అని స్టార్ట్ చేశారు. ఎలాగో వెకేషన్కి వెళ్తున్నాం కదా, ఒకటి తీసుకుంటే ఇద్దరం సిమిలర్దే 2 కలర్స్లో తీసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ అది తీసుకున్నా. అండ్ పక్క షాప్కి తనని వెళ్ళి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఇంకొక షాప్ కూడా చూసి ఇంక ఫైనల్గా అర్మానీ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఏవో 2-3 చూసాం కానీ తన సైజ్కి సెట్ అవ్వలేదు అనమాట. సో ఫైనల్లీ మళ్ళీ అపోలోకి వచ్చి ఇంక ఇక్కడే ముందు చూసిన అర్మానీదే బాగుంది. మాకు ఆల్రెడీ ఉన్న ఒక 2-3 కలర్స్ బేస్ చేసుకొని నాకు ఇది చాలా బాగా అనిపించింది. చూపి దగ్గరికి చూపి, straight with it. Also es passt wir haben auch immer noch ein bisschen Chaos, also es ist auch noch nicht alles, wir haben auch umgestellt, ein bisschen neue Marken auch wieder rein, andere నీకు నచ్చలే? అండ్ నేనైతే ఫైనలీ హ్యాపీ. మా హస్బెండ్ వద్దులే ఇప్పుడు అవసరమా అంత, ఫస్ట్ టైం ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్ కొనడం. బట్ నాకేంటంటే హీ కంప్లీట్లీ డిజర్వ్స్ అనిపిస్తుంది. తనంతటి తానుగా ఏం కొనుక్కోరు, తనకి ఏ ఇంట్రెస్ట్లు ఉండవు, అది నాకు తెలుసు. ఈవెన్ బట్టలైనా అంతే, నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు వద్దులే, చాలా ఉన్నాయి వద్దులే, ఇప్పుడు ఎవరు అడుగుతారు కొత్త బట్టలు వేసుకోపోతే అన్నట్టు ఉంటుంది తన మైండ్ సెట్. అందుకే నేను ఇష్టంగా తనకి ఉండాలి అన్నట్టు నేను ఇష్టంగా కొనడానికి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇయర్ బర్త్డేకి అయితే అది కొన్నాను. ఇంకా లంచ్ తినడానికి టైం లేదు, అప్పటికి టైం 2:15 అవుతుంది. మేము కిండర్ గార్డెన్కి కాల్ చేసి ఒక 1/2 అవర్ లోపు వస్తాము, బయట ఉన్నామని చెప్పాం, ఓకే అన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బబుల్ టీ ట్రై చేద్దామని, ఇంకా ఎండగా ఉంది కదా, సో ఏదైనా
తాగి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ బిస్కెట్ అయింది ఫస్ట్ టైం బబుల్ టీ తాగడం. సో ఆమె టాపింగ్స్ ఏవో అడిగింది, నాకు అర్థం కాలే టాపిక్స్ అంటే ఏంటో. అండ్ అవే బబుల్స్ అని నాకు తెలీదు. సో ఆమెనే ఒక ఫ్లేవర్ సజెస్ట్ చేయమంటే చేసిందనమాట. సో ఫైనలీ అందులో బబుల్స్ లేవేంటని అడిగితే మీ టాపింగ్స్ వద్దన్నారు కదా అంది. బిస్కెట్ అయిందిరా బాబా అనుకున్నాను, చండాలంగా ఉంది. సో ఇంకా తాకుండా ఇంక కిండర్గార్టెన్కి వచ్చేసామన్నమాట. వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు వాళ్ళ డాడీని చూసి. మీరు చూసే ఉంటారు కదా. అండ్ పిచ్చి పిచ్చిగా బట్టలన్నీ అవి ఇవి వేసుకుంటే వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఏంటి ఇదంతా అని. రక్షిత్ బాగుందా? నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. Nana, thank you. You're welcome. అశివ నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. అది జింజర్. Adi ginger. Adi strawberry. స్ట్రాబెరీ జాన్ క్రీమ్. ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 2:30 దాటేసిందనమాట. ఇంకా రావడమే ఫస్ట్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ముందు రోజే పిజ్జా అది తిన్నాము. ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కుక్ చేసేస్తా అని చెప్పాను. నేను ఫాస్ట్గానే చేసేస్తాను. ఈ లోపు రైస్ పెట్టేసాను, రైస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బెండకాయలు ఉంటే చక్కగా ఫ్రై తిని చాలా రోజులు అయిందనమాట. ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేసాను. పిల్లలు కిండర్గార్టెన్లో తింటారు కాబట్టి ఇంక మా ఇద్దరికే అనమాట. సో ఆమ్లెట్ వేసి సింపుల్గా ఇలా 3 o'clockకి లంచ్ చేసామన్నమాట. అయ్యో ఓకే. హాయ్ మాల్. మళ్ళీ హాయ్ మాల్. దానికే చాలు. ఇంకా అలా లంచ్ చేసేటప్పటికి 3:20, 3:30 అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇంటికి కాల్స్ చేయలే కదా. ఇంక పిల్లలు వచ్చాక ఇంటికి కాల్స్ మాట్లాడాము. అండ్ పిల్లల్ని మళ్ళీ రెడీ చేసాము, ఎందుకంటే మాకు ఇంకొక అపాయింట్మెంట్ ఉంది 5 o'clockకి. సో 4:15 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ అక్కడి నుంచి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఇంకా అంతా రష్గా ఉంది. సో ఒక ట్యాబ్లెట్ వేసుకొని పిల్లల్ని రెడీ చేసి ఇంకా మేము ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 45 minutes జర్నీ అనమాట. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి బయటికి వెళ్ళడం ఇదంతా బాగా నచ్చుతుంది. అండ్ కార్లో సాంగ్స్ పెట్టుకుంటాం కదా. సో అషి మంచిగా డ్యాన్స్ చేస్తుంది, రకరకాల ఎక్స్ప్రెషన్లు అన్నీ పడుతుంది. అండ్ దక్షిత్ వచ్చేసి ఒక చిన్న నాప్ వేసాడు. బేసిక్గా రోజు పడుకోడు, బట్ ఆ రోజు కొంచెం చల్లగాలి తగిలి అయ్యేటప్పటికి ఓకేలే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడులే అన్నట్టు. నైట్ ఎలానో లేట్ అవుతుంది ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేటప్పటికి అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇక్కడ సాంగ్కి డ్యాన్స్ లేస్తుంది అనమాట. మంచి ఎంటర్టైనర్. నా ఆపోజిట్ సీట్లో ఉంటుంది అషి. చాలా బాగా ఎంటర్టైన్ అవుతుంది, మంచిగా అంటే ఎంజాయ్ చేస్తుంది మోస్ట్లీ. అండ్ ఇప్పుడు వెకేషన్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ జర్నీ అనమాట. సో ఎలా కోఆపరేట్ చేస్తే తెలియదు కానీ బట్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దరు కానీ. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.